హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో నా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అయితే మా పాప స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ అలానే పొంగల్ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేశారు. రెండు వేరువేరుగా జరిగినా కానీ రెండు కలిపి ఈ వీడియోలోనే అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఎందుకంటే మార్నింగ్ రెడీ చేసి స్కూల్కి పంపేస్తాం కదా, ఆ సెలబ్రేట్ చేసే టైంకి నేను వెళ్ళి వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ఇలా మా పాపని క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే ఫెయిరీలా రెడీ చేసాము. పాపని రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్ళేసరికి ఇలా ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో మా హస్బెండ్ ఇలా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీశారు. యాక్చువల్లీ క్లాస్ వైజ్ గ్రూప్ పిక్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్కి గ్రూప్ పిక్స్ అయితే తీస్తున్నారు. దాంట్లో కాశీని కూడా ఇంక్లూడ్ చేసి ఇలా ఫొటోస్ అయితే తీపిచ్చాము. ఇంక ఈ వీడియో క్లిప్ వచ్చేసి కాశీ వాళ్ళ మిస్ అయితే తీశారు. కాశీ వాళ్ళ క్లాస్మేట్స్ అన్నమాట. సో అందరూ కూడా భలే రెడీ అయ్యారు. కాశీకి తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి అమలాపురం చందన బ్రదర్స్లో తీసుకున్నాము. సేమ్ అటువంటిది మా ఆడపడుచు గారు పాపకు కూడా తీసుకున్నాము. వాళ్ళకి కూడా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని ఇద్దరికి ఒకేసారి తీసుకున్నాము. ఇద్దరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. మార్నింగ్ ఇలా పిల్లలందరికీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు. ఆఫ్టర్నూన్ శాంటా క్లాస్ వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి బాగా సెలబ్రేట్ చేశారు. సో అదంతా కూడా నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి పొంగల్కి 2 days ముందు కాశీ కోసం ఇలా భోగిదండలు కూడా తీసుకున్నాము, భోగి మంటలు వేయిద్దామని. ఇది వచ్చేసి కాశీ వాళ్ళ స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. చాలా బాగా జరిగాయి. బొమ్మల కలువ పెట్టారు. నేను కాశీని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు సో చిన్నగా ఇలా వీడియో క్లిప్ అయితే తీసాను. ఇంకో 2-3 daysలో హాలిడేస్ ఇస్తారనగా బొమ్మల కొలువు అయితే పెట్టారు. కాశీ అది చూసి అమ్మ ఈరోజు సెలబ్రేషన్స్ అని రోజు అడుగుతూనే ఉండేది. సెలబ్రేషన్స్ రోజు కాశీని ఇలా పట్లంగేసి అయితే రెడీ చేశాను. మా డాడీ రియాక్షన్ చూడండి. కాశీకి ఇలా పట్టు పరికిని వేసి జడ పెట్టి రెడీ చేశాను. మా డాడీ పొలం వెళ్ళి వచ్చేసరికి కాశీని చూసి భలే ముచ్చట పడ్డారు, బాగా నవ్వుకున్నారు. అసలు ఉంచుకుంటుందా, దానికి తలనొప్పి వచ్చేస్తుంది, తీసే అన్నారు. కానీ సెలబ్రేషన్స్ కదా, సరదాగా ఉంచుకుంటుందని స్కూల్కి పంపేశాము. సో మార్నింగ్ వెళ్ళేసరికి బాగానే ఉంటుంది కానీ ఈవినింగ్ వచ్చేసరికి జడ చేత్తో పట్టుకుని వస్తుంది అనుకున్నాను కానీ బాగానే ఉంచుకుంది ఈవినింగ్ వరకు కూడా. సో మార్నింగ్ ఇలా స్కూల్లో సెలబ్రేషన్స్ కదా, హేమకు కూడా హాఫ్ సారీ వేసుకుని రమ్మన్నారంట. సో తన హాఫ్ సారీ వేసుకుంది. అండ్ అలానే కాశీకి ఇలా పట్లంగా వేసి అయితే రెడీ చేసాము. ఇద్దరు భలే ఉన్నారు. కాశీ అసలు సపోర్ట్ చేస్తుంది అనుకోలేదు, లేదంటే తను రెడీ చేసినప్పుడు కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసేదాన్ని. తను అసలు ఉంచుకుంటుందని అనుకోలేదు. తన్ని అడిగిన ఇలా జడ పెడతానంటే సరే పెట్టమంది, కానీ వేసేటప్పుడు తను చాలా ఏడుస్తుంది, అందుకని ఏం రికార్డ్ చేయలేదు. కానీ బాగానే సపోర్ట్ చేసింది, అసలు ఏమీ ఏడవలేదు కానీ బాగానే ఉంచుకుంది. ఇంక పట్టులంగా వచ్చేసి చాలా మెమరబుల్. తన ఫస్ట్ పట్టులంగా అన్నమాట. తన 6th monthలో అన్నప్రసన్న జరుగుద్ది కదా, సో అప్పుడు కోసమని నేను ఇలా పట్టులంగా అయితే స్టిచ్ చేయించాను. బ్లౌజ్కి మొత్తం అంతా కూడా కంప్యూటర్ వర్క్ చేయించాను. అప్పుడు చిన్నపిల్ల కదా, సో హ్యాండ్స్ పెట్టించలేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటే బాగుండను, బుట్ట చేతిలో అనిపించింది. సో ఇద్దరు రెడీ అయ్యారు కదా, ఇద్దరికి కలిపి ఇలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీశాను. నెక్స్ట్ స్కూల్కి మార్నింగ్ మా డాడీ అయితే డ్రాప్ చేశారు. ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి మా డాడీతో పాటు నేను మా తమ్ముడు కూడా వెళ్ళాము. సో అప్పుడు ఇలా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీశాను. 6th to 10th క్లాస్ వరకు రంగోలీ కాంపిటీషన్ కూడా జరిగింది. అది పక్క గ్రౌండ్లో ఉంది. సో నేను అది వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా కలర్స్తో ముగ్గులు అయితే పెట్టారు. కాశీ అది చూసి అమ్మ నేను ఇలాంటి ముగ్గులు వేస్తాను, రంగులు కొను అంటా ఉన్నది. ఇంకా బయట గ్రౌండ్లో వచ్చేసి ఇలాగ చిన్నగా సెట్ చేశారు. అండ్ అలానే దాంతోపాటు భోగిమంట కూడా వేసి భోగిమంట కూడా వెలిగించారంట. కాశీ చెప్తుంది, అమ్మ భోగిమంట ఇప్పుడు వెలిగించారు చూడు అంటా ఉంది. సో మేము వెళ్ళేసరికి వెలుగుతా ఉంది. సో ఇలా స్కూల్లో చిన్నగా వీడియో క్లిప్స్ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో మా హస్బెండ్కి కాల్ చేసి మా హస్బెండ్కి అలానే మా అత్తమ్మ వాళ్ళకి మా ఆడపడుచుకి అందరికీ తన గెటప్ అయితే చూపించాము. అందరూ భలే నవ్వుకున్నారు, చాలా బాగా ఉంచుకుంది అనుకున్నారు. సో ఇది ఈవినింగ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, జడ బాగానే ఉంచుకుందని. అక్కడక్కడ కొంచెం రేగింది, అంటే హెయిర్ కట్ చేయించాం కదా.
సో, అందుకనే హెయిర్ అంతా ఈవెన్‌గా అయితే లేదు. కొంచెం పైకొచ్చింది గదా! బట్ పర్వాలేదు బానే ఉంచుకుంది. కార్‌లో వెళ్తే కాశీ మాక్సిమం ఇలా డ్రైవింగ్ సీట్‌లోనే కూర్చుంటది. మా హస్బెండ్‌తో పాటు గానీ, మా డ్యాడీతో పాటు కానీ చాలా కష్టం దాన్ని ఒప్పించడానికి. సో, ఫైనల్‌గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంటికి రావంగానే ఫస్ట్ మా నానమ్మ కాశీకి దిష్టయితే తీస్తుంది. కాశీ ఎంత పరిగెట్టించిందో మా నాన్నమ్మని దిష్టి తీపిచ్చుకోవడానికి. లాస్ట్‌లో బలవంతంగా ఇలా దిష్టి తీసేసరికి కాశీ చూడండి ఏవో సిల్లీ రీజన్స్ చెప్తుంది. తాతమ్మ గిల్లేసింది, కొట్టేసింది అని. భోగి పండుగ రోజు కాశీకి భోగిపళ్ళు అయితే వేసాము. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. Bye bye. See you in next video.